హలో అందరికీ, వెల్కమ్ టు ఆన్లైన్ వంటిల్లు. ఈరోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా చేసుకునే కర్రీ బీరకాయ కోడిగుడ్డు కూర. మరి బీరకాయ కోడిగుడ్డు కూర ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయినాక కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొన్ని వెల్లుల్లి, 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి బాగా ఫ్రై అయినాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను వేసి కొంచెం సాల్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం పసుపు, చిన్న ముక్కలుగా చేసుకున్న లేత బీరకాయ ముక్కలను వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. బీరకాయ ముక్కల్లో వాటర్ మొత్తం పోయాక 5 కోడిగుడ్లను పగలగొట్టి వేసి మూత పెట్టుకోవాలి. సమ్మర్ కాబట్టి ఎగ్స్ పాడైపోయే ఛాన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్గా కూరలో వేయకుండా ముందుగా ఒక గిన్నెలో పగలగొట్టి చెక్ చేసుకుని కర్రీలో వేసుకోవాలి. ఎగ్స్ వేశాక వాటిని కదపకుండా 2 నిమిషాలు మూత పెట్టాలి. తర్వాత ఎగ్స్ని మరీ స్మాష్ చేయకుండా పెద్ద పీసెస్లో ఉంచితే తినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఎగ్స్ బాగా ఫ్రై అయినాక 2 స్పూన్ల కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ఫ్రై చేసిన ధనియా జీలకర్ర పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా బీరకాయ కోడిగుడ్డు కూర రెడీ. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.